కొత్తిమీర వేయడానికి మనం ప్రత్యేకంగా పాట్స్ అవేమీ ఉపయోగించక్కర్లేదండి. ఇదిగో ఇక్కడ చూసారా? ఈ పెద్దది పాత ఫ్రిడ్జ్ డొక్కులో కొత్తిమీర వేశాను. చాలా వరకు ఇంకా తయారైపోయింది. కొద్దిగా తీసేస్తాను. ఈ మిగిలిన మొక్కలు కూడా పెరగాలి కదండీ! ఆ నీడలో ఇవి మిగిలిన పెద్ద మొక్కలు పెరిగే కొద్దీ ఇంకా నీడకి ఇది పెరగదు. పండిపోవడం స్టార్ట్ అయిపోయింది చూసారా? సరిగ్గా ఎండ అది తగలదు కదండీ! మిగిలినవన్నీ ఇంకా ఉన్నాయి. చాలా ఉంది కొత్తిమీర. ఇది తర్వాత హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడ కూడా ఈ ఆస్టర్ మొక్కల మొదళ్ళలో వేశానండి కుండీల్లో. అంటే ఏదన్నా విత్తనాలవి మొక్కలవి పెట్టుకున్నప్పుడండి కొద్ది కొద్దిగా విత్తనాలు చల్లేసుకున్నాం అనుకోండి, అలా మనకి ఒక కుండీ తర్వాత ఇంకొకటి ఈ కొత్తిమీర మనం హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటదనమాట. అలాగే ఇంక ఇవి హార్వెస్ట్ చేసేస్తే మళ్ళీ మనకి తయారవ్వాలి కదండీ కొత్తిమీర. అంటే ఇంకిక్కడ ఉందనుకోండి, ఇది అయ్యేలోపు మనకి మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఇక్కడ ఈ పళ్ళ మొక్కల కుండీల మొదళ్ళలో వేశాను వరుసగా. చూసారా? ఇదేమో సీడ్లెస్ నిమ్మ, స్వీట్ నిమ్మ అని కూడా అంటాం కదా. ఇదేమో మల్బెరీ అండి, లాంగ్ మల్బెరీ. ఇది మనం ప్రూన్ చేయడం, పూత రావడం ఇలా జరుగుతూనే ఉంటుంది మల్బెరీ ఎప్పుడు కూడా. అలాగే అంజీర్ ఉందండి ఇక్కడ. అంజీర్ మొక్క కుండీ దగ్గర కూడా వేశానన్నమాట. ఇవ్వండి అంజీర్. మళ్ళీ ఇప్పుడు ఇవి కొంచెం ఎదుగుతున్న స్టేజ్లో మరొకసారి మనం ఇదిగోండి ఇక్కడ ఈ గుత్తిపూల మొక్క మొదట్లో ఇలాగా ఏది కొంచెం వెడల్పుగా కనిపిస్తే అక్కడ చల్లుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకి ఎప్పుడు కూడా హార్వెస్ట్ చేసుకోవడానికి కొత్తిమీర రెడీగా ఉంటుందండి. మనం రెగ్యులర్గా ప్రతిరోజు కొత్తిమీర ఉపయోగిస్తూ ఉంటాం కదా, అందుకని మనం ఇలాగ కనీసం మంత్లీ వన్స్ అన్న చల్లేసుకుంటూ ఉంటాయండి విత్తనాలు. అవి మనకి ఎప్పుడు కూడా ఏదో ఒకటి కూరల్లోనూ వాటిలోనూ వేసుకోవడానికి సేంద్రియంగా మనమే ఈ కొత్తిమీర అవన్నీ పండించుకున్నట్టు అవుతుందన్నమాట. ప్రత్యేకంగా కుండీల్లో వేయాలి, సేవ చేయాలని ఏమీ లేకుండా ఈ మొక్కలతో పాటు ఈ కొత్తిమీర కూడా పెరుగుతుందండి.